డైరెక్ట్ గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈస్టర్ సండే. ఈ ఈస్టర్ సండే రోజున అసలు ఈస్టర్ అనేది మనం ఎందుకు చేసుకుంటామని చెప్పాలి. ఎందుకు చేసుకుంటాం? అందుకు. ఇంకా మీరు ఎటో పోయినా ఆటికి వస్తుంది, ఆటికే వస్తుంది. ఎందుకు చేసుకుంటామని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం మృతి పొందారు, విజయముతో 3వ దినాన్న తిరిగి లేశారు. అది జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ ఈస్టర్ సండే అనేది మనం కొనసాగిస్తున్నాం. అంతే కదండి? అంతే. వెళ్దాం, డైరెక్ట్ గా మనం వాక్యంలోకి వెళ్తున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనం చూడాలి. ఆ స్త్రీలు జాము సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యుద్ధకు వచ్చి చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యుద్ధకు నిలువబడిరి అని అంటున్నారు. ఈ సందర్భంలో ఒక ఆలోచన కలుగుతుంది. చూడండి, ఏంటి ఆలోచన? ఏంటి ఆలోచన అని అంటే, అక్కడ ఒక రాయి దొర్లింపబడి ఉంది. చూడండి, ఒక రాయి దొర్లింపబడి ఉంది. బయట ఉన్న వారందరూ అనుకుంటున్నారంట, మనుషులందరూ అనుకుంటారంట, అయిపోయింది, మేమే గెలిచాం, మనుషుని చంపేసి ఆయన లోపల పెట్టేసాం, మేమే గెలిచామని చెప్పేసి బయట ఉన్న వారందరూ అనుకుంటున్నారంట. మీకు అర్థం కాలేదు? అర్థం కాలేదు కదండి? చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని చంపేసి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపేసి వీరందరూ అనుకుంటున్నారంట. ఎవరెవరు అనుకుంటుంటారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇంకా ఏరోదు, ఇంకా ఎంతోమంది, చాలా మంది జనాలు, అటువైపు అపోజిషన్ వారు కదనండి. అందరు ఇలా అనుకుంటున్నారంట, మేమే గెలిచేసాం, ఒకరిని చంపేసి మేమే గెలిచేసాం. ఇప్పుడు ఈడెప్పుడు చేసినా మా మధ్యలో వస్తుంటాడు, అలా కాదురా బాబు ఇలా అని చెప్పేసి మమ్మల్ని ఎత్తి పొడుస్తూ చూపిస్తున్నాడు అని చెప్పేసి ఈయనని చంపించేస్తానండి. చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటున్నారంట, మేమే గెలిచాం అని చెప్పేసి చెప్పారంట. కానీ ఈ ఆదివార దినాన, ఈ రోజున ఒక చక్కని సందేశం మనకు కనిపిస్తుంది. చూడండి, ఎలా కనిపిస్తుందని అంటే, ఈ మాట ఎప్పుడు విని ఉంటారు. ఏమని విని ఉంటారంటే, నిజం అనేది ఎప్పుడు తాగదు, సత్యం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది అన్న మాట ఖచ్చితంగా విని ఉంటారు. ఎంతమంది ఉన్నారు ఈ మాట? ఈ మాట అప్పుడే నెరవేరించాడు. ఎలా నెరవేరిందని అంటే, ఆయన ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడు ఆయన? మరలా చెప్పండి. ఈ 2 రోజుల్లో నేర్చుకుంటున్నటువంటి విషయం ఇదే. పాపములు తీయడానికి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. వస్తే అలాంటి ఆయనను చెప్పేసి ఆ లోపల, అంటే ఆ గృహలో ఉంచి, ఆ సమాధిలో ఉంచి, దానిపైన ఒక రాతిని ఉంచేసామని చెప్పేసి ఈ బయట వారు అనుకుంటున్నారంట. అనుకుంటున్నప్పుడు విషయం తెలియాల్సిన విషయం ఏందని అంటే, ఆ రాతి అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంది. ఆ రాయి అనేది ప్రతి ఒక్క జీవితంలో నడుస్తుంది, ప్రతి ఒక్క మనిషి జీవితంలో నిలవబడి ఉంది. ఎలా నిలవబడింది? ఈవెన్ నా జీవితంలో కూడా ఆ రాయి అనేది నిలబడి ఉంది. ఏంటి ఆ రాయి? మీ జీవితాల్లో కూడా రాయి అనేది నిలబడి ఉంది. ఎలా ఉంది ఆ రాయి? కాదు, రాయి అనగా యేసుక్రీస్తు వారు కాదు.
ఏంటి ఆ రాయికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏదో ఉంది. ఏంటి ఆ సంబంధం? ఏదో ఆలోచించాలి, ఏదో బాగా దాని గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది. మన మానవుని జీవితంలో రాయి ఏంటని అంటే సమస్యలు, పాపములు. ఆ పాపములు అనేవి ప్రతి ఒక్క మానవుని జీవితంలో నిలవబడి ఉన్నాయి లేదా? ఉన్నాయి. ప్రతిరోజు నిలబడుతున్నాయి. ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో రాళ్ళు అనేవి మన జీవితంలో నిలవబడుతున్నాయి. అలా నిలవబడుతున్నప్పుడు ఒకరోజు ఆ రాయి అడ్డు తొలగుతుందంట. అర్థమైందో లేదో మీకు? అర్థం కాదా? ఆ రాయి అనేది ఒక రోజు తొలగబడి ఉందంట. ఏంటి ఆ రోజు? ఏ రోజు ఆ రోజు? నేను చెప్పనా? ముందు చెప్తాను చూడండి. వాళ్ళందరూ అని అనుకున్నప్పుడంట, అయిపోయాడు, చంపేశామీన్ని, మనమే గెలిచేసామని వీరు అనుకుంటున్నారట. కానీ నిజం అన్నది, మంచితనం అనేది ఎప్పుడు దాగదు, ఎప్పుడు ఓడిపోదు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 2 రోజుల సమాధిలో ఉన్నప్పటికీ, సైలెంట్ ఉన్నప్పటికీ వీరందరూ అనుకున్నారంట. ఏమనుకున్నారంట? మేము గెలిచేసాము, ఆడోడిపోయాడు అనుకున్నారంట. అంతే కదండి. మానవులంతా ఇంతే. ఏం చేస్తారంటే, మనిషి లేనప్పుడల్లా ఏమి పట్టేది వాడుతుంటారు మనిషి గురించి. నేనున్నాను అనుకోండి, ఆయన గురించి ఆడు నేను లేకున్నప్పుడు ఎలా పడితే మాట్లాడతాడు, ఎలా పడితే అలా మాట్లాడతాడు. అది నేనున్నాను అనుకోండి, మాట్లాడతాడా? మాట్లాడాడు. అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు వారందరూ మాట్లాడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేనప్పుడు మాట్లాడుతున్నారు. అని చంపేశాం, మేమే గెలిచేసాం, మాదే విషయం, మేమే గెలిచేసాం అని చెప్పేసి వీరందరూ అనుకుంటున్నారంట. కానీ ఆదివారం రోజున జరిగినటువంటి విషయం ఏంటి చూడండి అక్కడ. అయితే అక్కడ తెలియాల్సినటువంటి విషయం ఏంటని అంటే, ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క మానవుని జీవితంలో ఒక రాయి అనేది నిలబడి ఉందంట. ఆ రాయిని అప్పటి తీసివేయటానికి, దొర్లింప చేయటానికే ఈ విషయాన్ని అనేది చెప్తున్నారు. ఆ రాయికి గురించి, మానవుని జీవితాల గురించి ఒక సంబంధం ఉంది. ఆ దొర్లింపబడినటువంటి ఆ రాయి మానవుని జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యలు, ఆ పాపములు, మానవుడు, ఈ వీరిద్దరికి ఒక సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం? ఏంటి తెలుసుకోవాల్సినటువంటి ఆ విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈస్టర్ అనగానే ఆయన లేచాడు, తిరిగి లేచాడు. ఓహో ఆనందం, ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడని చెప్పేసి ఈస్టర్ జరుపుకుంటాం. కానీ ఒక మాట చెప్పనా? ఈ మాటలు ఇదిగోండి, ఈ మొదటి వచనంలోనే మన జీవితం అనేది నిలబడిపోయింది. చూడండి అక్కడ ఏంటా వచనం? రాయి అన్నది ఎన్నో మాట అండి? ఐదో మాటనా? 3వ మాట నాకు తెలిసి. రెండవ వచనం. ఈ 2వ వచనంలోనే మన జీవితం ఇరుకబడిపోయింది. చూడండి ఎలా ఇరుకబడిపోయిందని అంటే, చూడండి అక్కడ చూడండి. సమాధి ముందర ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ఇక్కడికి ఆగదాం. గాని అంటున్నారంటే ఏదో ఉంది తర్వాత, అది ముందు ఆలోచిద్దాం. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏందని అంటే, ఆ సమాధి ముందు ఉన్నటువంటి ఆ రాయి దొర్లింపబడి ఉందంట. ఎవరు దొర్లించారు ఇంతకు? సింపుల్ గా చెప్పేస్తాం, దేవుడు అని. ఎలా దొర్లింపజేశాడు? ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు. ఏంటి ఆ తెలియజేసే విషయం ఏంటో నేను చెప్పనా? నేను చెప్తా చూడండి. రాయి ఎవరు దొర్లించారని అంటే, ఉపయోగించుకున్నటువంటి విషయం ఏందని అంటే, ఒక దేవదూతను ఉపయోగించుకున్నాడు. ఆ దేవదూతని ఎవరు ఉపయోగించుకున్నాడు? ఏం చెప్పారు? దేవుడు ఉపయోగించుకున్నాడు. కానీ చేసినటువంటి ఆ పని, ఆ దొర్లించినటువంటి ఆ పని ఎవరు దొర్లించారు? ఇప్పుడు చెప్పాలన్నారు. దేవుడు దొర్లించాడు. ఒక దేవదూతని అప్పగించుకుంటే, ఆ దేవదూత ఎవరి మాట విని ఆ పని చేసింది? దేవుని మాట విని చేసింది. అంటే ఆ పని ఎవరు చేసినట్టు? ఇప్పుడు దేవుడే చేసినట్టు. దేవుడే ఆ రాత్రిని దొర్లిస్తున్నాడు. చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం ఏంటని అంటే,
అందరు అనుకుంటున్నారంట ఈయనని తొలగించేసాము, ఈయన మా దారి మధ్యన ఈయనే రాజు అంటున్నాడు, ఈయనే అన్నిటికీ చేసిన వాడు అంటున్నాడు, ఈయనే దేవుడు అంటున్నాడు, ఇలాంటి వాడిని మనం చంపేశాము, దేవుడు నిజంగా చచ్చిపోతాడా, ఈయన మనం చంపేశాము, ఈ దేవుడు కాదని చెప్తున్నారు. వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు. ఈ రోజు కూడా అంటాం లేదా ఎంతో మంది, 3 మేకులు పీక్కున్నవాడు వాడు దేవుడా అని అంటాం లేదా ఎంతో మంది అంటున్నారు. కొంతమంది అన్నారంట, అరే మీ దేవుడు ఎక్కడ తప్పించుకోలేకపోగా యూదుల చేతికి చిక్కుపోయాడరా అని చెప్పేసి కొంతమంది అంటున్నారంట. అది కాదు అసలు. దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడని అంటే మరణాన్ని తరిమి వేయటానికి ఆయన మరలా అక్కడ చిక్కిపోయాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎంతో మంది బుద్ధిహీనులు ఏమనుకుంటారంటే ఎక్కడ తప్పించుకోలేక ఏమి చెయ్యలేక ఆయన యూదులకు చిక్కబడిపోయాడని చెప్పేసి చెప్తుంటాడు. ఆయన అనుకుంటే చిటికలు ఇలా చూడగలడు. చిటికలు దేశాన్ని సహితం చూసినవాడు, ప్రపంచాన్ని చూసినవాడు. 2 సెకండ్లలో ఒక మాట ఉంటుంది, 2 సెకండ్లలో ప్రపంచాన్ని సైతం చూసిన మాట అని చెప్పేసి ఒక చోటు ఉంటుంది. అలాంటి ఎన్నో అద్భుత కార్యములు చేసిన ఆయన, ఎంతో మందికి భోజనాలు పెట్టిన ఆయన ఇలా అనుకుంటే తప్పించుకోగలడు. ఆయన అనుకుంటే పారిపోవడం కాదు, కావాలనే యూదుల దగ్గరికి వెళ్ళి మీరు వెతుకుతున్నటువంటి యేసుని నేనే అని చెప్పి తప్పించుకున్నాడు. చూడండి అక్కడ అర్థమైందండి, అర్థం కాలా? చూడండి, మరణాన్ని సహితం తిరిగి కొట్టడానికి ఆయన ఆ రోజున వారిని అప్పగించుకున్నాడు. చూడండి, అయితే చనిపోయాడు. అందరూ ఇలా అనుకుంటున్నప్పుడు ఆయన ఆ రాతిని మన మధ్యలో పెట్టుకున్నాడు. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది లేరు, జీవితంలో ఎదుగుతున్నామని అంటే, జీవితంలో బాగుపడుతున్నామంటే కొన్ని రాలేరు మన మధ్యలో వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ఈ జీవితం ఎలాంటిదంటే, మానవుని జీవితం ఎలాంటిదంటే, ఎదిగినా ఎదగకపోయినా, బాగున్నా బాగలేకపోయినా అంటూనే ఉంటారు, గుచ్చి చూపిస్తూనే ఉంటారు. 2వ మాటలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, కంటిలో నలుసు అనేది తీసుకోరు, కానీ ఎదుటి వాడిని కంటిలో తీయడానికి వెళ్తారు. అంతే కదండి మనం 2వ మాటలో నేర్చుకునేది. అలానే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటని అంటే, వీళ్ళందరూ పరిశుద్ధులేమో అనుకుంటున్నారు. ఒక పరిశుద్ధిని చంపేసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమే పరిశుద్ధులం అనుకుంటున్నారు. చూడండి, ఆ రాతిని గురించి ఇంకా ఏదో ఉంది. మానవుని జీవితంలో ఆ రాతిని బద్దలు కొట్టి తీసివేయడానికి ఎవరినో ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు, తీసివేయాలనుకుంటున్నాడు. ఆ రాతిని ఎలా తీసేస్తాం? మనమే తీసివేయలేకపోతున్నామే. మన జీవితంలో నడుస్తున్నటువంటి ఆ పాపమును, ఆ దోషములను తీసివేయలేకపోతున్నాం. ఎలా? అర్థం కాలేదు కదండి ఇప్పటికీ మన జీవితం విలువ ఇంకా ఏం అర్థం కావడం లేదు మనకు. మన జీవితాన్ని పుట్టినప్పటి నుండి ఎంతమంది అండి పుట్టినప్పటి నుండి దేవుళ్ళో ఉన్నామన్నవారు ఇక్కడ చెప్పండి. పుట్టినప్పటి నుండి నువ్వు క్రీస్తుని నమ్ముకున్నా అన్నవారు ఎంతమంది? నేను నమ్ముకున్నాను. ఇంతవరకు ఈ 20 ఏండ్లలో మినిమం ఎన్నిసార్లు ఈ శిలువ మరణాన్ని గురించి వినింటాం చెప్పండి? ఎన్నిసార్లు వినింటాం? కానీ అయినప్పటికీ మన జీవితంలో ఉన్నటువంటి ఆ రాతిని తీసివేసుకోలేకపోతున్నామే. చూడండి, ఆ రాతికి సంబంధించినటువంటి ఆ విషయం, ఆ రాతికి ఉన్నటువంటి ఆ సంబంధం మనకి ఏదో సంబంధం ఉంది. ఎలా ఉంది ఉందంటే చెప్తా చూడండి. మానవ జీవితంలోనంట ఎన్నో తప్పులు చేస్తాడంట. తప్పులు చేసి దేవా తప్పైంది నాయన నన్ను క్షమించని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రాతిని తీసేసుకుంటారంట. కానీ మరలా అదే పాపమును చేసి మరలా రాతిని తెచ్చి పెట్టుకుంటున్నాడంట. అర్థమైందో లేదో? మానవ జీవితాలు ఎలాంటివని అంటే, పాపము చేసిన తీసేసుకున్న మరలా తెచ్చు పెట్టుకునేటువంటి ఘోరమైన మనస్సులు. ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటని అంటే, ఆయనంట
అబద్ధం అనేది దాగదు కదండి, నిజం అనేది దాగదు కదండి, మంచిది అనేది ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది కదండి. అలా ఆయన గెలిచి చూపించాడు చూడండి. ఇదిగో లోకమంతా ఈయనను చంపేశాము, ఈయనను ఒక చోట మూతి పెట్టేశాము, ఇక బంధించేశాము, ఈయనకు సమాధిలో పాతి పెట్టబెట్టేశాము అనుకోగానే ఈయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ఆ రాతిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసాడు. ఏమర్థం అవ్వాలి, ఏమర్థం అవ్వాలని అంటే ముందుకు చదువుతాం. ఇంకా ఈ సందర్భాన్ని ఈ 2వ వచనాన్ని అలానే మైండ్లో ఉంచుకోండి. ఇది తర్వాత మిమ్మల్ని వివరిస్తాను. తర్వాత ఏంటనేది నేను చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. తర్వాత జరిగినటువంటి ఆ సందర్భం ఏంటనేది మనం కొంచెం తెలుసుకుందాం. ఈ విషయాన్ని మరలా నాకు గుర్తు చేయండి అంటే నేను మర్చిపోతాను తొందరలో ఉన్నాను. ఇంకా చదువుతాం ముందు. 4వ వచనం, భయపడి ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ప్రకాశమైన వస్త్రములు ధరించి నిలవబడి ఉండిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారని. చాలు కాదండి, వీరికి తెల్ల ఎంతో శవాలకు లేపాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లాజరు చనిపోయి ఉంటే లేపుకొని రాలేదు. లాజరు నువ్వు బయటికి రానగానే ఆ లాజరు చనిపోయిన వాడు కుళ్ళిపోయినటువంటి ఆ శరీరం రాలేదు, వచ్చింది. ఎంతో మందిని లేపిన ఈయన అనుకుంటే లేయడా? అక్కడ చెప్తున్నాడు, ఆ దేవదూతలు మనుష్యులు కాదు, అక్కడ వారు అనుకుంటున్నారు దేవదూతలని, కానీ అక్కడ దేవతల నుండి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మరలా వారు భయపడి ముఖములను నేను మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? చనిపోయిన ఆయనని మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? ఇక్కడ కేవలం చనిపోయిన వారు ఉంటారు, సజీవులు ఉండరు. ఈయన ఎందుకుంటారు? ఆయన అక్కడ చెప్పాలి, ఎందుకుంటారు ఆయన అక్కడ? ఆయన సజీవుడు, ఎప్పుడు చనిపోయిన వాడు, మరణం లేనివాడు. ఆయన ఎందుకుంటాడు అక్కడ? చూడండి, ఆ మొదలు చదవండి. అక్కడ ఏమంటున్నాడని అంటే, మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? ఈ మాట మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఎక్కడ పడితే ఆయనను అక్కడ వెతుకుతున్నారు. వెతకాల్సినటువంటి మీ జీవితంలో వెతకలేకపోతున్నారు. నా జీవితంలో అది చేస్తే నేను బాగుపడతాను అనుకుంటున్నారు, కానీ కాదు. నా జీవితంలో ఈ కార్యం చేస్తే నేను బాగుపడతాను, జీవితంలో ఎంతో మంచి మంచి అద్భుత కార్యములు చేస్తే నేను ఆయనను వెతుక్కొని నేను బాప్తిసం పొందుకొని దేవుని నమ్ముకుంటా అనుకుంటున్నారు. ఎలా అవుతుంది అది? ఫస్ట్ దేవుని నమ్ముకుంటేనే కదా, దేవుని నమ్ముకున్నప్పుడే కదా దేవుడు అన్నవాడు ఏంటనేది అర్థమయ్యేది. ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నామంటే దేవుడు నిజంగానే మనం నమ్ముకోలేదు. అర్థం కాలేదు కదండి, అర్థం కాలేదు మీకు. మరలా ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నామని అంటే మనకి ఎలా వర్తిస్తుందని అంటే, నా జీవితంలో ఆ కార్యం చేసుకుంటేనే నేను ఆయన నమ్ముకుంటాను అని చెప్పేసి కొంతమంది ఉంటారు. కానీ అక్కడ ఒక మాట నిలుపుకుంటారు. కానీ ఎలా పడితే అలా కాదు నమ్మాల్సింది, ఎక్కడ పడితే అక్కడ కాదు. దేవుడు నాకు అది చేస్తేనే నేను నమ్ముకుంటానంటే ఆయన అస్సలు చేయడు. ఫస్ట్ దేవుడు అన్నవాడు ఏంటనేది ఫస్ట్ తెలుసుకో, అప్పుడు నమ్ముకోవచ్చు నువ్వు. దేవుడు అన్నవాడు ఎక్కడ పడితే అక్కడ కాదు వెతకాల్సింది, నీ జీవితంలో ఉన్నాడా లేదా ఫస్ట్ అక్కడ వెతుక్కో. అప్పుడు దేవుడు అద్భుత కార్యములు చేయగలడేమో. అక్కడ ఏమంటున్నాడు చూడండి, వారు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మీరు కూడా వెతుకుతున్నారా లేదా? వెతుకుతున్నారు మీరు కూడా. దేవుడు నా జీవితంలో అది చిన్న చిన్న పనులకు దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పేసి తీసేయడం లేదు. ఏదో చిన్న కష్టం రాగానే దేవుడు ఉన్నాడా అని అనటం లేదు. అంటున్నాం మనం.
కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటని అంటే, మృతులలో మీరు వెతుకుతున్నారంట, అంటే సమాధులలో మీరు వెతుకుతున్నారంట. ఎందుకు వెతుకుతున్నారు మీరు అక్కడ? చనిపోయేవాడు కాదాయన. చనిపోయినప్పటికీ ఆయన ఆ చనిపోయినటువంటి ఆమరణాన్ని తిరిగి కొట్టి లెగిసి వచ్చే ఆయన. ఎందుకు వెతుకుతున్నారు మీరు అక్కడ? నమ్మకం లేదా మీరు ఆయన వస్తాడని చెప్పేసి? చదవండి ఆ మాట. మీ ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినముందు ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఎలాంటి వారంట వారందరూ? చెప్పాలి, ఎలాంటి వారంట? పాపి. చదండి ఇప్పుడు 7వ వచనం. మనుష్య కుమారుడు ఎలాంటి చేతికి అప్పగించేవాడు అన్నాడంట? పాపిష్టి. పాపిష్టి అంటే అర్థం ఏంటి చెప్పండి? పాపిష్టి, పాపి, ఇష్టి. ఇష్టి అంటే ఇష్టం, పాపానికి ఇష్టమైన వారు, పాపం చెయ్యాలని మాటికి ఆలోచన చేసేవారు. వారి చేతికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగింపబడి ఉన్నాడంట. అయినప్పటికీ ఏమని చెప్తున్నాడు చూడండి. సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నదని వారితో అనిరి. ఈ మాట మీకు కూడా చెప్తాడు. ఎలా చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు? పాపిష్ఠులైన మన చేతులకు ఆయనకు అప్పగించేశాడంట, సిలువ వేసేసామంట, చనిపోయాడేమో అని చెప్పేసి అనుకున్నామంట. కానీ ఆ మరణాన్ని తిరిగి కొట్టి 3వ దినాన లేగిసి వచ్చాడంట. అర్థమైందండి? మన దేవుడే ఈ మాట లిఖింపజేస్తున్నాడని అంటే, దేవుడే పాపిస్తున్నా మీరంతా అని చెప్పేసి అంటున్నాడని అంటే, ఎంత పాపం చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదు. ఇప్పుడు మేము దేవుని వాడు అర్థమవుతుందా? మన జీవితానికి, మన జీవితంలో పాపం చేస్తున్నామని చెప్పేసి అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. అయినప్పటికీ ఆ పాపం చేస్తామే. ఏం చేద్దాం మన జీవితాల బట్టి? నెక్స్ట్ ముందుకు 7వ వచనంలోనే ఉంది. అక్కడ 8వ వచనం. వారాయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 గురు తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరన గాని మధ్యలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఈ మాటలో ఇంకొక మాట కనిపిస్తుంది మనకు. ఇంకో మాట కనిపిస్తుంది. నీ పాపముల కోసం ఆయన చనిపోయాడమ్మా అని చెప్తే ఎవరైనా నమ్ముతున్నారు ఈ రోజుల్లో? అలానే ఆ రోజు కూడా ఆ స్త్రీలు 12 గురితో చెబుతుంటే వాళ్ళు నమ్మలేదు, వెర్రితనంగా చూస్తున్నారు. ఈ రోజు సిలువ మరణం ప్రజలలో వెళ్ళి చెప్పామంటే, ఆహా 3 పేగులు పీక్కోలేని వాడు మీ దేవుడా అనటం లేదు.
వెర్రితనం ఈ రోజు చేస్తున్నాడు. కుట్టబడి ఉన్నాడు, మీ దేవుడు చనిపోయాడు, 3వ దినాన మా దేవుడు లెగిశాడు అంటే ఎవడైనా నమ్ముతున్నాడా? ఈ రోజు నమ్మటం లేదు. ఆ రోజుల్లో కూడా నమ్మటం లేదంట. ఎవరు నమ్మటం లేదని అంటే సొంతంగా నా ప్రజలే నమ్మటం లేదు. ఎవరు ఆ సొంత ప్రజలు? చదవండి ఇప్పుడు ఆ మాట తర్వాత. పది నుండి ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన. అపోస్తలులు అంటే ఎవరండి చెప్పాలి? జీవితాంతం ఆయనతో నడిచిన వారు. జీవితాంతం ప్రభువా నువ్వు లేకుంటే నేను లేమయ్యా, నీ కోసం మేము ప్రాణాలను సైతం ఇచ్చేస్తామయ్యా అన్నవారే ఏం చేస్తున్నారు అక్కడ? చాలు. ఎవరి మాటలు కనిపించను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించాడు, మన పాపముల్ని చనిపోయాడు, చనిపోయి మరలా 3వ దినాన ఈ రోజు లేచాడు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తుంటే అందులో తమ తల్లి ఉంది, మర్ది లేని మరియా ఉంది, అపోస్తులు ఉన్నారు, ఎంతో మంది స్త్రీలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మిన వారు ఉన్నారు. వారందరూ కూడా వెర్రితనముగా చూస్తున్నారంట. ఎలా చూస్తున్నాడు? చనిపోయిన వారు, ఆయన ఒంట్లో నుంచి రక్తం పోయింది, ఆయన ప్రాణం అంటూ పోయింది, ఇవన్నీ పోయిన ఆయన నిన్ననే కదా ఆయన చనిపోయింది, అప్పుడే ఎలా లేస్తాడు అని చెప్పేసి వారందరూ పిచ్చోళ్ళుగా ఉన్నారంట. సైలెన్స్, మీరందరూ అక్కడ సైలెంట్గా ఉండాలి. పిల్లలు వీళ్ళందరూ వెర్రితనంగా ఉన్నారంట. వీళ్ళందరూ ఆలోచింప చేయడం లేదంట. నిజమే ఆయన లెగిసుండొచ్చేమో అని చెప్పేసి కూడా ఆలోచించడం లేదంట. తరువాత నమ్మలేదు. చదవండి 11. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు విడిగా కనబడేను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. 13. ఇదిగో ఆ దినమందే ఆమడదూరు ఎమ్మాయు ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి చుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. నెక్స్ట్. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అంట. ఎన్ని రోజులకే మర్చిపోయారు వాడు? చెప్పాలి. ఎన్ని రోజులకే మర్చిపోయారు? శనివారం, శుక్రవారం మధ్యాహ్నం నుండి 2 రోజులు కూడా కాదు, 1 రోజు కూడా కాదు, 1 రోజుకి ఇంకా కొంత సమయం ఉంది, అప్పటికే మర్చిపోయారు. వాళ్ళందరూ చూసారంట. అందులో వారందరూ నమ్మలేదంట. నమ్మకపోగా ఈయన ఎవరు? పేతురు, చేపలకు పట్టి ఆయన. ఈయన పరిగెత్తుకొని పోయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి చూస్తే అక్కడ నారబట్టలు తప్ప ఇంకేమీ లేకపోగా వారందరూ ఒక చోటికి పోతారు.
అక్కడ ఒక గ్రామమందు వారందరూ నడుస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడుస్తున్నప్పటికీ గుర్తుపట్టలేదంట. ఎవరు గుర్తుపట్టలేదు? జీవితాంతం నడుస్తా అన్నవారే, జీవితాంతం ఉంటాను నీ సేవలో మేము ఉంటాం అన్నవారే ఒక్క రోజుకే మర్చిపోయారే. మనము మర్చిపోతాం. ఎన్నో చేస్తామంటాం, మన జీవితాన్ని ఆయనకు అప్పగిచ్చేస్తామంటాం, కానీ ఆయనను ఆరాధించలేం, ఆయన దగ్గరికి పోలేం. ఆయన దగ్గరికి పోవాలన్నా కానీ ఏదో ఆలోచనలు వస్తాయి. ఎన్నో మాటలు ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఈ మాటలు రాసుకుంటున్నప్పుడు ఎన్నో కొత్త ఆలోచనలు వస్తాయి. ఏంటి ఈ సైలెంట్ గా ఉన్నటువంటి ఈ మాటల్లో ఇంత ఆలోచన ఉందా అన్నట్టుగా ఉంటుంది. చెప్పాను కదండి, మొదటి 2వ వచనంలోనే మన జీవితం నిలబడిపోయింది అక్కడ. అది గుర్తు చేయండి చివరిలో. నెక్స్ట్ చదవాలి. 15వ వచనం కాదు 13 నుండి చదవండి మళ్ళా. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే గుర్తుపట్టలేదు, వారి కన్నులు మూయబడి ఉండెను. ఈరోజు మన కన్నులు మూయబడలేదా? ఎలా కన్ను మూయబడ్డాయి? జీవితంలో ఎన్నో దేవుని కోసం అప్పగించేస్తామన్న మన కన్నులే ఈరోజు పాపం అన్నటువంటి చీకటి ద్వారా మూయబడిపోయాయి. పాపం అన్నటువంటి ఒక విషయం ద్వారా మన కన్నులు మూసుకుపోయాయి. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి పోతే వారే గుర్తుపట్టలేక వారి కన్నులు అనేవి మూసుకుపోయాయి. ఈరోజు మన కన్నులు మూసుకుపోవడం లేదు, పోతున్నాయి. నెక్స్ట్ చదవండి మరలా. సింపుల్ గా చెప్తున్నాను ఇవా. 16 చదవండి. వారి కన్నులు ముయ్యబడెను, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. ఈ మాట మరలా చూడండి 17వ వచనం. నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట ఏమని అడుగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎడుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చి సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలో వాక్యములోను శక్తి గల ప్రవక్త అయిన యుండెను. వాళ్ళందరికి తెలుసు ఈయన దేవుడని తెలుసు, ప్రవక్త అని తెలుసు, వాక్యములో శక్తి గల ప్రవక్త అయిన యుండెనని తెలుసు. ఈయన అందరికి తెలుసు. అయినప్పటికీ వారి కన్నులు మూసుకుపోయాయి.
నెక్స్ట్ మన ప్రధాన యాజకులను గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవు వాడు ఈయన్నే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియు కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేవాలయమును కానక వచ్చి కొందరు దేవతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని చూడండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. 25వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఆ మాట మరలా చదవండక. మత్తులారా. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎంతో మంది ప్రవక్తలని అంటే పాస్టర్లు మనకు చెప్పడం అనేది ఈ విషయం. ఎంతో మంది సేవకులు ఈ శిలువ మరణాన్ని గురించి మనకి ఎంతో మంది చెప్తున్నారు. అయినప్పటికీ మనం మారుతున్నామా? మారటం లేదు. అందుకే ఈ మాట చెప్తున్నాడు చూడండి, మరలా మందమూతులారా అని మనల్ని గురించి చెప్తున్నాడు చూడండి. నెక్స్ట్ 26. క్రీస్తు ఇలాగు శ్రమపడి తమ మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలు వచ్చినప్పుడు ఆయన వెళ్ళున్నట్లు ఆగపడగా వారు సాయంకాలమందు కావచ్చిన నది చెప్పి బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా వెండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో భోజనము కూడా చేసి దాన్ని విరిచి వారి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అప్పుడు గుర్తుపట్టానంట. ఏమియంగానే మానవుని జీవితంలో పాపం అన్నటువంటి కన్నులు మూసుకుపోయినప్పుడు అవి తెరవబడాలని అంటే ఏమి చేయాలి చెప్తున్నాడు ఇక్కడ. బాప్తిసం తీసుకొని నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయనలో ఉన్నప్పుడు నీ కన్నులు తెరవబడతాయంట. ఏం చేయాలంట? బాప్తిసం తీసుకోవాలంట. దేవునిలో ఉండాలి. దేవునిలో నా కన్నులు తెరవబడి దేవుని నేను చూడాలి అని అంటే బాప్తిసం తీసుకొని
శరీరంగా తీసుకొని అప్పుడు నీ కన్నులు తెరవబడతాయంట. చదవండి ప్రమాణం 30 నుండే చదవండి అక్క. 30 నుండే చదవండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. మాయమైపోయాడు. నెక్స్ట్, అప్పుడు వారు ఆయన త్రోవలలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు కొనిది. చాలు. ఇప్పుడు బాధపడుతున్నారంటే వీళ్ళంతా. ఆయన ఇవన్నీ చెప్తున్నాడు, త్రోవలో ఉన్నాడు, ఇవన్నీ లేఖనములన్నిటి మీద ప్రవేశింపజేస్తున్నాడు. ఎవరు గుర్తుపట్టలేదా అని చెప్పేసి చెప్తున్నాడు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఒక విషయం మన జీవితంలో ఉంది అనుకోండి, దాని విలువ అప్పటి వరకు అర్థం కాలే కదండి. ఒక మంచి జీవితంలో ఒక మనిషి అంటూ మన జీవితంలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు, మన కోసం ఖర్చు పెడుతున్నాడు, మన జీవితంలో ఏ ఆప్తి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాడు అంటే ఆ మనిషి విలువ అప్పటి వరకు అర్థం కాదు. ఆ మనిషి లేకున్నప్పుడు మన జీవితం ఏంటనేది అర్థమవుతుంది. అర్థం కాలేదు కదండి. అర్థం కాల. మన జీవితం అనేది ఆయన లేకున్నప్పుడు అర్థమవుతుంది. అలానే అప్పుడు ఉన్నటువంటి ఆ శిష్యులకు కూడా మనతో నడిచి ఉన్నాడు, మనతో త్రోవ ఎంత వస్తున్నాడు, మనకు మంచి మాటలన్నీ చెప్తున్నాడు, ఆయనకు గుర్తుపట్టలేదా అని ఒకరినొకరు అనుకుంటున్నారట. మానవులకి ఆ రోజు ఉన్నటువంటి ఆ శిష్యులకి ఏం తేడా లేదు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా చూశారు. మనము బైబిల్ని చూసి ప్రతి ఏటా ఆయనను చూస్తున్నాము. అయినప్పటికీ ఆయన శిలో వేదన అనేది ఇప్పటికీ అర్థం కాదు మనకి. 33 లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి చెప్పుకొనుచుండిరి. అప్పుడు అర్థమైందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచాడని చెప్పేసి. ఇంతవరకు అర్థం కాల వారికి, ఇంతవరకు ఆయన బ్రతికిపోయాడని చెప్పేసి ఇంకా అర్థం కాలేదంట వారికి. నెక్స్ట్ చదవండి. తెలియజేసిరి. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు అయితే వారు దిక్కులు పడి భయక్రాంతులై భూతము తనకు తలంచిరి. చాలు. దేవుణ్ణే చూసి భూతం అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి, ఈరోజు మనం అనటం లేదు. ఉన్నాడా దేవుడు? దేవుడు నిజంగా ఉండి మనల్ని చూస్తున్నాడా, లేకపోతే మనల్ని ఏదైనా చేస్తాడని చెప్పేసి ఆయన భూతంలో కలిపేయటం లేదు. కలుపుతున్నాం మనం. నెక్స్ట్, భూతం అనుకున్నారంట, దయ్యం అనుకున్నారంట వాళ్ళంతా. దిగులబడి తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనెలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నా
చూచుచున్న ఎముకలను మాంసములను భూతమున కొండవని చెప్పి. ఎందుకయ్యా మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? నా చెయ్యికి సిలువ వేశారు కదా, నా చెయ్యికి మేకుతో గుచ్చారు కదా, ఇదిగో దాని గుర్తులు ఇలాగనే ఉన్నాయని చెప్పేసి చేతులు చూపిస్తున్నాడు చూడండి. తన జీవితం అనేది చూపిస్తున్నాడు చూడండి. నా కాళ్ళకు మేకులు గుచ్చి ఉన్నారు, మీకులాగానే నాకు మాంసం ఉన్నది, మీకులాగానే నాకు ఎముకలు అనేవి ఉన్నాయి, మీకులాగానే నాకు శరీరం ఉంది, అయినప్పటికీ దయ్యానికి విని ఉంటాయా అని చెప్పేసి చెబుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయితే ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లెగపడతారు, లెగిచి మీ యొద్దకు వస్తారు. వచ్చినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను దయ్యం కాదయ్యా, మీలాగనే ఉన్నటువంటి శరీరాన్ని ధరించుకున్నటువంటి దేవుడు అని చెప్పేసి చెబుతున్నప్పటికీ మానవులు ఇప్పటికీ నమ్మటం లేదు. చూడండి, అక్కడ శిష్యులు నమ్మటం లేదు. నేటి కాలంలో క్రైస్తవులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తం చనిపోయాడు, మరలా తిరిగి లెగిచాడని చెప్తే ఎక్కడ లెగిచాడు ఆయన అన్నారు అంటారు. నెక్స్ట్ కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి, దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములో, కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవని నెరవేరవలెనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరవలెనని చెప్పాను. గ్రహించినట్లుగా సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి పట్టణములలో నిలిచి ఇండుడని వారితో చెప్పెను. బేతనియా వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడిన పరలోకమునకు ఆరోహణమాయెను. నెక్స్ట్ వారు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రములు చెల్లించుడి. అయిపోయింది. ఇక్కడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వ దినములో లెగిశాడు. లెగిసి ఆ శిష్యులను మాట్లాడి వారిని అందరినీ ఆశీర్వదించబడ్డాడు. ఇదిగో నా పని అయిపోయింది, నేను వచ్చినటువంటి పని అనేది అయిపోయింది, నేను రక్షించాల్సినటువంటి ఈ లోకాన్ని నేను రక్షించేశాను. ఇదిగో ముందు రాబోతున్న వారిని
మీరు రక్షించాలని చెప్పేసి వారిని అప్పగించేస్తున్నాడు. చూడండి, వారిని చెప్తున్నాడు లేదు, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని మనల్ని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తులలో కూడా చెప్తున్నాడు. చూడండి ఆ మాటను, చూడండి ఆ మాటను. 50వ వచనం. ఆయన బేతానియు వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారికి ఆశీర్వదించెను. వారిని అందరిని ఆశీర్వదించేసానంట. ఏమని ఆశీర్వదించారంటే, నేను చేసిన పని అయిపోయిందయ్యా, ఇదిగో నా పని ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చెయ్యాలి అని చెప్పేసి వారిని ఆశీర్వదింపజేశాడంట. అయితే ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినాన్ని నేర్పిస్తున్నటువంటి పాఠం ఏందని అంటే, ఇదిగో నీ పాపముల నిమిత్తం నేను చనిపోయాను, నీ పాపముల నిమిత్తం నేను మృతి పొంది ఉన్నాను, మరలా నేను 3వ దినాన్ని లెగిసి ఉన్నాను, అది కూడా నీకోసమే లెగిసి ఉన్నానని చెప్పేసి చెబుతూ కొందరిని ఉంచుతూ, ఎవరిని ఉంచుతున్నాడు అక్కడ? అపోస్తులను ఉంచుతూ ఆయన తన జీవితాన్ని దేవునికి ఇచ్చేసాడు. చూడండి, ఆరోహణమైన అని చెప్పి చెప్తున్నాడు. అంటే పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇక ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటని అంటే, మన జీవితంలో మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. మరలా ఆయన ఏమంటున్నాడంటే, నీ పాపముల నిమిత్తం నేను చనిపోయాను, నీ పాపముల నిమిత్తం నేను మేకులు గుర్తించుకున్నాను, ఇదిగో నీకు జీవ కిరీటం రావటానికి నేను ముళ్ళ కిరీటం అనేది నేను పెట్టుకొని ఉన్నాను, నీకు జీవ వస్త్రము రావాలని అంటే ఇదిగో నా వస్త్రం నేను చింపుకొని ఉన్నాను, ఇవన్నీ కూడా నీకోసమే. కాబట్టి ఇక నుండి నీకు జీవ కిరీటం అన్నటువంటి ఆ పరలోకం రావాలని అంటే నువ్వు మొదట పాపం చేయకు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైంది. ఇక ముఖ్యాంశం ఏంటి? ముఖ్యాంశం మొదట్లో అడిగింది, 2వ వచనం చదువుదాం. ఆయన జీవిత చరిత్ర ఏందనేది అర్థమైంది కదండి. చనిపోయిన తర్వాత ఆయన ఏంటి అనేది అర్థమైంది. చనిపోయిన తర్వాత మన జీవితానికి ఒకటి నేర్పిస్తూ ఆయన వెళ్ళిపోయాడు. నవ్వకండి, సీరియస్గా ఉండండి, సీరియస్. వెళుతూ ఒక పాఠాన్ని నేర్పించాడు. తర్వాత ఈ 2వ విషయంలోనే ఆ చిన్న 3-4 లైన్లలోనే మన జీవితం ఎలా ఇరుక్కుపోయిందంటే, చదవండి. దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ చాలు. ఇక్కడ రాతి దొరలింపబడి ఉందని అంటున్నాడు కదా. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యలు, నీ జీవితంలో నిలవబడినటువంటి ఆ రాతి అన్నటువంటి ఆ పాపములు దొరలింపబడాలని అంటే నీ జీవితంలో దేవుడు మరలా లేవాలి. నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరగాలని అంటే ఆ రాతి అనేది తొలగిపోవాలని అంటే ఒకటే, నీ జీవితంలో మరలా దేవుడు లేవాలి. ఎలా లేస్తాడు? ఎలా మన జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయంటే దేవుని నమ్ముకుంటే జరుగుతాయి. దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే ఆటోమేటిక్గా జరిగిపోతాయి. దేవుని ఎడల నా పాపములు ఆయన క్షమించేశాడని అంటే ఆటోమేటిక్గా తీసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనకు ఆ రాతికి సంబంధం ఉందా లేదా? ఉంది. ఎలా ఉందంటే, నిలవబడినటువంటి ఆరాయే మన జీవితంలో సమస్యలు, నిలవబడినటువంటి ఆరాయే మన జీవితంలో ఉన్నటువంటి పాపం. ఆ పాపములు తీయాలని అంటే జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేవాలి. ఎంతమందికి అర్థమైందండి? అర్థం కాలేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చెప్పలేను, కానీ సింపుల్గా చెప్తాను. అది మన జీవితంలో ఎవరు ఉండాలి? నేనుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉండాలి. చెప్పాలని అంటే
మన జీవితంలో ఉన్నటువంటి ఆ రాళ్లను, ఆ యొక్క పాపం అన్నటువంటి నిలవబడినటువంటి ఆ రాళ్లను తీయగలిగినటువంటి ఏ మానవుడు తీయలేడు. కేవలం ఎవరు తీయగలడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు, తండ్రి అయిన దేవుడు. ఆ పాపాన్ని, ఆ రాతిని, ఆ రాయి అన్నటువంటి ఆ పాపాన్ని తీసే ఏక వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే నా దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. కాబట్టి ఆయన ఎదుట విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగించుకున్నాను. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ తండ్రి, చక్కటి మాటలన్నిటి మేము నేర్చుకొని ఉన్నాం ప్రభు. మా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? మా జీవితంలో నా తండ్రి ఆ రాయి మా జీవితంలో నిలవబడి ఉంది నా దేవా. ఆ పాపములు, ఆ పాపం అన్నటువంటి ఆ రాయి మా నుండి తొలగిపోవాలని అంటే కేవలం ఒకటి సారాంశం నా దేవా, క్రీస్తు క్రీస్తు క్రీస్తు. మా జీవితంలో మరలా క్రీస్తుని లేబడేలాగా మీరే మాకు సహాయాన్ని దయచేయండి. మా జీవితంలో ఎన్నో తప్పిదములు చేసినప్పటికీ మా పాపములు క్షమిస్తూ వచ్చినందుకు నీకు వేల కొలది వందనాలు ఆయన. ఇలాంటి దేవుడు ఎక్కడ చూడండి ఆయన. ఎంతో మంది మానవులు చేసినటువంటి ఆ దేవతలు పనికిరాని దేవుడు నా దేవ, రాతి బండలు నా దేవ. కేవలం పాపములన్నిటి మా సమస్యలు చెప్పడానికి వెళ్తే కేవలం రాతిగా నిలబడతాయేమో ఈ లోకపులు, కానీ మీరు అలా కాదు నా దేవ. రాతి బండ లాంటి దేవుడు కాదు నా దేవ. నా దేవుడు జీవం గల దేవుడు, నా దేవుడు శక్తి గల దేవుడు, మరణాన్ని మరలా తరిమి కొట్టిన దేవుడు నా దేవుడు నా దేవ. జ్ఞాపకం చేసుకోండి, మా జీవితాన్ని మార్చండి. నీ సేవలో ఎటువంటి గొప్ప ఆసక్తిని మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము చేసిన తప్పిదములను క్షమించండి. ఈ యొక్క ఈస్టర్ దినాన కేవలం మా పాపము నిమిత్తం ఆయన మరణించి 3వ దినాన లెగిసి ఉన్నాడని మేము నమ్ముచున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, మా జీవితాన్ని మార్చి మనం ప్రార్థిస్తూ ఘనత మహిమ నీకే చెందాలని ఈ ఆదివారం దినాన ఆరాధన చక్కగా సక్రమంగా జరిపించినందుకు నీకు వేల కొలది వందనములు స్తుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ నీకే చెందాలని, మా యొక్క స్తుతులు నీకే చెందాలని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలట. అందరికి సెలవు. Thank you.